గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం రీలిస్టింగ్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ దేర్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఒకసారి చూద్దాం. నిన్నటి వరకు మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ పైన 1.2 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం రేషనల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలు p/q రూపంలో ఉంటాయి, మనకు అందరికీ తెలుసు. ఆ p/q రూపంలో ఉండేవి వాటి యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఏ విధంగా ఉంటాయి మనం ఈరోజు చూడబోతున్నాం. మనకి డెసిమల్ ఎక్స్పాన్షన్స్ 3 రకాలని చెప్పాం. ఏంటంటే ఒకటి టెర్మినేటింగ్, రెండు నాన్ టెర్మినేటింగ్ ఉంటాయి. మనకి 2 రకాలు. ఈ నాన్ టెర్మినేటింగ్ లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి రికరింగ్, రెండోది నాన్ రికరింగ్. టెర్మినేటింగ్ మీన్స్ అంతమైపోతుందండి. ఇది అంతమయ్యే దశాంశం అంటాం. ఉదాహరణకి 0.3, 4.5, 2.85, 0.35 ఈ విధంగా టెర్మినేట్ అవుతుంటాయి. మరి రికరింగ్ కి ఎగ్జాంపుల్ తీసుకుంటే 1.3333 సో ఆన్, 2.676767 సో ఆన్. ఇవి రికరింగ్ అయ్యే వాటికి ఎగ్జాంపుల్స్. మరి నాన్ రికరింగ్ అంటే ఏంటంటే సపోజ్ 2.14328965431 సో ఆన్. ఎక్కడ కూడా రిపీట్ అవ్వకుండా మనకి కంటిన్యూస్గా అవి రిపీట్ అవ్వకుండా వస్తూనే ఉంటాయి. ఇవి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అని చెప్పి అనుకుంటాం మనం. ఇప్పుడు మనం ఈ టెర్మినేటింగ్ డెసిమల్స్ ని p/q రూపంలోకి మారుద్దాం. దాని ఏ విధంగా ఉంటుందో గమనిద్దాం. ఫస్ట్ మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ కొన్ని తీసుకుందాం. సపోజ్ 3.75. ఈ 3.75 మనం ఏం చేద్దాము, p/q రూపంలో మార్చాలంటే ఏం చేయాలి? పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 375/100 అవుతుంది. అంటే దీన్ని ఇంటూ 100, ఇప్పుడు 3.75 మనం ఇంటూ 100/100 చేసామంటే న్యూమరేటర్ ఏమో 375/100 గా కన్వర్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం గమనించాలంటే ముఖ్యంగా పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ అయితే ఉన్నాయో మనం ఇక్కడ పాయింట్ తీసేసి డినామినేటర్లో 1 పక్కన అన్ని జీరోస్ వేసుకుంటే అది p/q ఫామ్లోకి వచ్చింది. దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే హారాన్ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాద్దాం. 2 50s 100, 2 25s 50, 2 5 5s are 25. So 2 square into 5 square. Okay, this is the p/q form of the 100. Prime factorization of the denominator. Okay, take another example. 4.897. ఇప్పుడు ఇదేమవుతుంది? మనకి ఇప్పుడే చెప్పుకున్నట్టు 4897/1000. 48 డినామినేటర్ మనం చేంజ్ చేయకుండా 1000 మాత్రమే చూసుకుందాం. 1000 ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 2 5s 2 zeros, 2 250s, 2 125s, 5 25s and 5 5s. So this is 2 cube into 5 cube. Take another example. 337.5. This is 375/10. This is equal to 375/2 into 5. So డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ మనం గమనించినట్లయితే ప్రతి దానికి కూడా 2 and 5, 2 and 5, 2 and 5, whatever may be the exponents powers, but the primes included in that prime factorization are only 2 and 5, and the form, and that means this is p/q form. Here the prime factorization of q includes
2 power m into 5 power n form only. 2 power m into 5 power n form. If you take any terminating decimal, then we get the denominator, prime factorization of the denominator is in the form of 2 power m into 5 power n. మనం ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే అంతమయ్యే దశాంశాన్ని దేనిని తీసుకున్నా దాన్ని p/q రూపంలో రాసిన తర్వాత దాని యొక్క హారం యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధము 2 power m into 5 power n రూపంలో మాత్రమే వస్తుంది. నువ్వు ఏది తీసుకున్నా కూడా మనం ఈ విధంగా రావడము గమనించవచ్చు. అంటే దీన్ని బట్టి మనం ఒకటి కన్క్లూడ్ చేయొచ్చండి. ఇప్పుడు మరికొన్ని వీటిని p/q రూపంలో మారుద్దాం. అంతమయ్యే దశాంశాలు ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే, సో దీన్ని p/q రూపంలో మార్చేటప్పుడు 375 బై పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 1 తర్వాత 3 జీరోస్ వస్తాయి. 1 తర్వాత 3 జీరోస్ వచ్చాయంటే అది 10 క్యూబ్ అని మనం రాసుకోవచ్చు, రైట్? దీన్ని 104 బై ఎంత రాసుకోవాలి? 10 స్క్వేర్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, దీన్ని 0875 రాయాలి, బట్ 0 లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి విలువ లేదు కాబట్టి మనం 875 బై 10 పవర్ 4 అవుతుంది. ఇది 125 బై 10 పవర్ హౌ మచ్? 1 మీన్స్ 10. ఇప్పుడు మనం ఈ వీటన్నిటినీ కూడాను p/q ఫామ్ లో వచ్చేసాయి. బట్ మనం ఏం చేద్దామంటే p/q ఫామ్ లో రాస్తూ p,qలు సాపేక్ష ప్రధానాలు, కో ప్రైమ్స్, రిలేటివ్లీ ప్రైమ్స్ అయ్యేటట్టు రాయాలి. ఎందుకంటే మనకి ఫైనల్ గా ఇక్కడ వచ్చినటువంటి హారం యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గమనించాలి. అందుకని దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసినప్పుడు న్యూమరేటర్ కూడా రాసి చూద్దాం. సో ఒక్కొక్కటి రాసి చూద్దామండి. 375 మనకి ఒకసారి గుర్తుపెట్టుకోండి, 10 క్యూబ్ మీన్స్ 2 into 5 whole cube. This is equal to 2 cube into 5 cube denominator. అలాగే ఇక్కడ దీని యొక్క డినామినేటర్ 2 స్క్వేర్ into 5 స్క్వేర్. ఇది 2 power 4 into 5 power 4. దీన్ని 2 into 5. ఈ విధంగా డినామినేటర్స్ మనం ముందుగానే రాసుకోవచ్చు, ఈజీగా రాసుకోవచ్చు అన్నమాట. 10 power 3 అంటే 2 క్యూబ్ into 5 క్యూబ్. 10 power 2 అంటే 2 square into 5 square. 10 power 4 అంటే 2 power 4 into 5 power 4. Like this. Okay. Then 375. This will goes with 3. 3 ones, 3 twos, 3 fives. 5 25s, 5 5s. So 3 into 5 cube. దీన్ని సింప్లిఫై చేస్తే 5 cube క్యాన్సిల్ అయిపోతాయి. సో 3 by 2 cube. This is equal to 3 by 8. The simplest form లోకి మనం p/q రూపంలోకి దీన్ని చేంజ్ చేయడం అనేది జరిగింది అన్నమాట. ఓకే. అలాగే 1.04 తీసుకుందాం. దీంట్లో 104 by 10 స్క్వేర్ అయింది కదా, 104 మనం ఎక్స్పాన్షన్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 5s 2 2s 2 2s 2 6 2 13s. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 power 3 into 13. అంటే మనకి ఇది ఎంత అవుతుంది? 2 స్క్వేర్ లో 3 minus 2 1 మిగులుతుంది, అంటే 2 power 1 అంటే 2 into 13 by 5 స్క్వేర్. ఓకే. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 26 by 25. నెక్స్ట్ వన్ 0.875. దీన్ని 875 మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా చేద్దాం. ఇది 8 + 7 15 + 5 20 కాబట్టి అందులో 5తో చేద్దాం. 5 ఓట్ల 5 5 7 35 5 5 25 5 3 15 5 5 25 5 7 35. సో 5 cube into 7 by 2 power 4 into 5 power 4. This is equal to 5 cube ఇక్కడ 5 power 4 కాబట్టి క్యూబ్ లో ఇది కిందకి తీసుకొచ్చేస్తే 4 - 3 1 మిగులుతుంది. సో న్యూమరేటర్ లో 7 by 2 power 4 into 5. This is equal to 7 by 5 16s 80. 7 by 80. Okay. This one 125. 125 అంటే మనందరికీ తెలుసు 5 క్యూబ్. సో డినామినేటర్ లో 5 3 - 1 చేసిస్తే అప్పుడు 5 స్క్వేర్ by 2. This is equal to 25 by 2. రైట్. మనం అందరము ఇక్కడ ఒకటి గమనిద్దామండి. ఏమిటి గమనిద్దామంటే, ఈ ఏవైతే నేను రెడ్ మార్క్ చేశానో ఇది సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ దట్ డెసిమల్.
వీటన్నింటిలో కూడాను క్యూ, ఇది మనం p/q అనుకుంటే దీన్ని, ఇది క్యూగా మనం తీసుకుంటే ఈ క్యూ ఏమో 2 క్యూబ్ రూపంలో ఉంది, ఇక్కడేమో 5 స్క్వేర్ రూపంలో ఉంది, ఇక్కడేమో 2⁴ రూపంలో ఉంది, ఇక్కడేమో 2. అంటే హారం యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం మనం ఇందాక చెప్పుకున్నట్టు ముందుగా ప్రతిదీ కూడా 2 and 5 ఈ రెండు మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా మనం ఇలాగా న్యూమరేటర్ని డినామినేటర్ని ఈ p/q ఫామ్లో రాయాలనుకున్నప్పుడు ఈ విధంగా రాసుకున్నట్లయితే మనం ఈజీగా దాన్ని p/q రూపంలోకి మార్చుకోగలం. కాబట్టి దీని నుండి మనం ఒక విషయాన్ని కన్క్లూడ్ చేయొచ్చు. ఏంటంటే అంతమయ్యే దశాంశం ఏది తీసుకున్నప్పటికీ కూడా అది దాన్ని మనం p/q ఫామ్లోకి వ్యక్తపరిస్తే దాని యొక్క హారం యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంలో 2 మరియు 5 మాత్రమే ఉంటాయి. అంటే దీని నుంచి మనం ఏంటి కన్క్లూడ్ చేయొచ్చు, అంతమయ్యే దశాంశం అయితే అది దాని ప్రధాన కారణాంకాల లబ్ధంలో, హారం యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంలో సూక్ష్మీకరించిన తర్వాత కేవలము 2, 5 మాత్రమే ప్రధాన కారణాంకాలుగా ఉంటాయి అని మనం కన్క్లూడ్ చేయొచ్చు. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఒక సిద్ధాంతాన్ని మనం ఇప్పుడు స్టేట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ సిద్ధాంతం థియరం 1.3 మనకి ఏం చెప్తుంది అంటే, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్టుగా లెట్ x బి ఎనీ రేషనల్ నెంబర్. x అనేది ఏదైనా ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నాం, x = p/q రూపంలోకి మనం రాసాం. ఇట్ ఈస్ టెర్మినేటింగ్, దట్ మీన్స్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ p/q ఈస్ టెర్మినేటింగ్ అంటే అంతమయ్యే దశాంశం, లైక్ 3.75 ఇలాగ ఏదైనా టెర్మినేట్ అయిపోతుంది. అప్పుడు x can be expressed in the form of p/q where p, q are కోప్రైమ్స్ అవ్వాలి, రెండు కూడా పరస్పర ప్రధానాంకాలు అయ్యేటట్టుగా మనం తీసుకుంటాం. అంటే ఉమ్మడి కారణాంకం ఉండకుండా తీసుకుంటాం అనమాట. అండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఈజ్ ఎలా ఉంటుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2m into 5n where m, n are natural numbers, positive integers. m, n are non-negative integers. నాన్-నెగిటివ్ ఇంటిజర్స్ అంటే రుణేతర పూర్ణ సంఖ్యలు, అంటే 0 కూడా వస్తుంది అనమాట. సపోజ్ మనకి ఓన్లీ 5³ వచ్చింది అనుకోండి, ఒకటేదాన్ని తీసుకున్నాం 2/5³ వచ్చింది, దీన్ని మనం ఎలా రాయొచ్చు 2/2⁴ into 5³ అనమాట. ఇక్కడ దీని వాల్యూ m వాల్యూ 0, మనకి n వాల్యూ ఏమో 3. సో ఏదైనా టెర్మినేటింగ్ డెసిమల్ తీసుకుంటే అది ఖచ్చితంగా దాని యొక్క హారం యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధము మనకి 2m into 5n రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ m, nలు రుణేతర పూర్ణ సంఖ్యలు. రుణేతర పూర్ణ సంఖ్యలు అంటే మనకి రుణము కానివి, అంటే 0 నుంచి ఉన్నటువంటి 0, 1, 2, 3, 4లు m, n వాల్యూస్ని మనం తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మనకి సిద్ధాంతం అండి. ఏంటంటే మనం ఖచ్చితంగా మనం మరొకసారి చెప్తాను చూడండి. ఒక అంతమయ్యే దశాంశాన్ని మనం తీసుకుంటే దాన్ని p/q రూపంలో రాస్తే p, qలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యేటట్టు q యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ ఖచ్చితంగా 2m into 5n రూపంలో వస్తుంది. ఇది మనకి సిద్ధాంతం 1.3 స్టేట్ చేస్తుందండి. దీన్ని మనం ప్రూఫ్ అవసరం లేదండి, మనం ఆల్రెడీ దీని తర్వాత మీకు కావాలంటే ప్రూఫ్ నేను నేర్చుకోవడం జరుగుతుంది నెక్స్ట్ క్లాసెస్లో. మనం ఆల్రెడీ చేసినటువంటి డిస్కషన్ బట్టి ఈ థియరం మనం ఇప్పటికీ దీన్ని ఇలా నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే దీనికి విపర్యం ఆలోచిద్దామండి. విపర్యం అంటే ఏంటి, కాన్వర్స్ ఏమవుతుంది, వాట్ ఈస్ ద కాన్వర్స్ ఆఫ్ దిస్ థియరం అంటే, సపోజ్ ఇఫ్ వి టేక్ ఏ రేషనల్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q where the denominator q is in the form of 2m into 5n, then what happens, is it terminating or non terminating recurring, ఏదవుతుందో చూద్దాం. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. 7/2³ into 5 square, 7/2³ into 5 square. అంటే ఇది మామూలుగా అయితే టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్, అంటే ఇది మామూలుగా అయితే ఎంత అవుతుంది 7/200 అండి. ఇది ఎంత, ఇది 7/200.
2 క్యూబ్ అంటే 8, 5 స్క్వేర్ అంటే 25, 825 is 200. 7/200 అనే దాన్ని మన హారాన్ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాస్తే ఇలా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనం p/q రూపంలో నుంచి డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేద్దాం. చూడండి ఇక్కడ చాలా గమ్మత్తుగా ఈజీగా దీన్ని డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ ఉంటే మనం ఏమనుకున్నాం, 10 క్యూబ్ అంటే 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్, 10 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, 10 పవర్ 4 అంటే 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 4, 10 పవర్ 5 అంటే 2 పవర్ 5 ఇంటూ 5 పవర్ 5. ఇలా వచ్చిందంటే మనం ఇలా రాసుకోవచ్చు కదా. సో మనకి అక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, అంటే ఇంకా ఏం తక్కువ ఉంది, ఇక్కడ మనకి 5 తక్కువ ఉంది ఒకటి. సో 5తో బోత్ డినామినేటర్ అండ్ న్యూమరేటర్ని మల్టిప్లై చేసుకుంటే 7 5 is 35 బై దిస్ ఈజ్ 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. అప్పుడు ఏమవుతుందండి, ఇది 35 బై 10 పవర్ 3. సో దిస్ ఈజ్ 35 బై 10 పవర్ 3 అంటే ఏమవుతుందండి, 3 zeros కాబట్టి 0 పాయింట్ ఇక్కడ ఉన్నట్టుగా చూసుకుంటే 5 పక్కన ఉంది కాబట్టి దీని లెఫ్ట్ సైడ్ దీన్ని జరుపుకుంటే 0.035 అవుతుంది అనమాట. క్యూబ్ కాబట్టి 3 పాయింట్లు లెఫ్ట్కి రావాలి. సో ఇది టెర్మినేటింగ్. మరొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి, ఇంకా ఏదైనా. మరొక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. లెట్ us టేక్ ఎగ్జాంపుల్ 2. ఏదైనా తీసుకుందాం. 7 into 11 by 2 power 3 into 5 power 5. దీన్ని మనం p/q రూపంలోకి అంటే సంఖ్యలుగా రాసుకుంటే ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకున్నాం. సంఖ్యలుగా ఉంటే అది దీన్ని గుణించుకుంటే సంఖ్యలు వస్తాయండి. సో ఇదేమవుతుందండి మనకి 7 into 11 అంటే 77 బై, ఇక్కడ మనం దేంతో మల్టిప్లై చేసుకోవాలి, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ 5 పవర్ 5 ఉంది, హైయెస్ట్ దానికి తీసుకెళ్ళగలం కాబట్టి మనం 2 క్యూబ్లోకి దీన్ని తీసుకురావాలంటే భాగించాలి. భాగించడం అంటే మళ్ళీ పెద్ద ప్రాసెస్ అవుతుంది. అందుకని మనం ఏం చేద్దాం, 2 స్క్వేర్తో దీన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. 2 స్క్వేర్, సో 2 క్యూబ్ ఇంటూ 5 పవర్ 5 ఇంటూ 2 స్క్వేర్. 2 స్క్వేర్ బై 2 స్క్వేర్తో ఒక భిన్నాన్ని లవాన్ని హారాన్ని ఒకే నెంబర్తో గుణించడం వల్ల దాని యొక్క విలువ మారదు కాబట్టి ఇదేమో 77 into 4 అయింది, ఇదేమైంది 2 పవర్ 5 into 5 పవర్ 5. ఓకే, 77 4 4 4 7 28 2 4 7 28 2 30 308 బై 10 పవర్ 5 అండి. సో చెప్పండి దీనికోసం ఏమవుతుంది, ఇది 5 స్థానాలు రావాలంటే 308 ముందు మరో 2 జీరోలు వేసుకొని పాయింట్ పెట్టుకోవాలి. 0.00308. మనం ఇక్కడ ఒకటి గమనించినట్లయితే ఇది కూడా టెర్మినేటింగ్ కింద మారింది, ఇది కూడా దిస్ వన్ ఈజ్ ఆల్సో టెర్మినేటింగ్. సో మనం ఇక్కడ మళ్ళీ ఒక కన్క్లూజన్కి రావచ్చు దీని కాన్వర్స్ లో. ఏంటంటే ఏదైనా ఒక అకరణీయ సంఖ్య, ఒక రేషనల్ నెంబర్ తీసుకుంటే దాన్ని p/q రూపంలో ఉన్నటువంటి దాన్ని హారాన్ని ప్రధాన కారణాంకాల, ఇక్కడ p/q కంపల్సరీగా సూక్ష్మ రూపంలో ఉండాలండి, లేకపోతే దానివల్ల ఇబ్బంది ఏంటి మీకు ఇప్పుడే చెప్తాను నేను. హారాన్ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాస్తే అందులో 2 and 5 మాత్రమే ప్రధాన కారణాంకాలుగా ఉంటే అది ఖచ్చితంగా టెర్మినేటింగ్ అవుతుంది. మీకు ఇప్పుడు చెప్పాను కదా, అది లేకపోతే ఏమవుతుంది అనేది ఒకటి తీసుకుందాం. సపోజ్ అంటే p/q రూపంలో ఉండేది సూక్ష్మ రూపంలో లేకపోతే ఏమవుతుంది, సపోజ్ 21/3 into 2 power 3 into 5 స్క్వేర్ మనం తీసుకున్నామండి. ఇది సూక్ష్మ రూపంలో అంటే ఈ p and q రెండు ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాదు. పోనీ ఇలా కాకుండా మనం డైరెక్ట్గా తీసుకుందాం, 30 అని తీసుకుందాం అండి. 21/30 తర్వాత ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద మారుతాం. ఈ 21/30లో హారాన్ని ఇది సూక్ష్మ రూపంలో లేదు, గమనించండి. ఇది 3తో తెగుతుంది, ఇది కూడా 3తో పోతుంది కాబట్టి సూక్ష్మ రూపంలో లేదు. ఇప్పుడు లేని వాటిని p/q రూపంలో మార్చిస్తే ఏమవుతుందో చూద్దాం. 21 అంటే ఎంత, అలా ఉంచేద్దాం. 21 హారాన్ని మాత్రమే మార్చాము ఇక్కడ. ఇదేంటి 30ని p/q ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 15 30 3 5 15. సో 2 into 3 into 5 అని మనకు వచ్చిందండి. ఇక్కడ ఒకసారి గమనించండి, హారం యొక్క ప్రధాన కారణాంకాల లబ్దంలో మనకేముంది, ఇక్కడ 3 ఉంది. 3 ఉంటే మనం ఏమనుకుంటే ఇంతవరకు ఏం చెప్పాం, 2 మరియు 5 మాత్రం ఉంటేనే ఇది టెర్మినేటింగ్ అవుతుంది. బట్ నువ్వు 21ని 30తో భాగిద్దాం. చూడండి, 0 పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 చేసిద్దాం.
ఓకే 7 210 టెర్మినేటింగ్ అయిపోయిందండి ఇది. దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.7 అని వచ్చింది. మరి మనం ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారం 2 మరియు 5 మాత్రం ఉంటేనే టెర్మినేటింగ్ అంతమయ్యే దశాంశాలు అని చెప్పుకున్నాం. మరి ఏంటి ఎక్కడ తప్పు వచ్చింది అంటే ఏమీ లేదు, ఈ సూక్ష్మ రూపంలో లేదు. సో ముందుగా మనం దీన్ని ఏం చేయాలి, ఈ సూక్ష్మ రూపంలో మార్చుకోవాలి. అందుకని దీన్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసిస్తే 3 × 7 2 × 3 × 5. సో 3 గెట్స్ క్యాన్సిల్. ఇది సూక్ష్మ రూపం అండి. ఇప్పుడు దీని యొక్క సూక్ష్మ రూపంలో క్లియర్గా 2 and 5 మాత్రమే కదా ఉన్నాయి. సో అందుకనే దెర్ మస్ట్ బి P and Q ఆర్ కోప్రైమ్స్. P మరియు Q కంపల్సరీగా కోప్రైమ్స్ అవ్వాలి, లేకపోతే మనకేంటి సిద్ధాంతం తప్పు అయిపోతుంది. అందుకనే మనం చెప్పుకునేటప్పుడు ఇక్కడ దేర్ మస్ట్ బి కోప్రైమ్స్ అని చెప్పుకుంటామండి, P and Q ఆర్ కోప్రైమ్స్. సో దీన్ని కాన్వర్స్ స్టేట్ చేసినప్పుడు కూడా మనము ఏదైనా ఒక P/Q రూపంలో ఉండేదాన్ని ఒక అకర్ణీయ సంఖ్య తీసుకుంటే Q యొక్క ప్రధాన కారణాంకాల లబ్దంలో సూక్ష్మ రూపంలో ఉన్న P/Q యొక్క Q యొక్క ప్రధాన కారణాంకాల లబ్దంలో 2 మరియు 5 మాత్రమే, అంటే 2m × 5n రూపంలో ఉంటే అది ఖచ్చితంగా టెర్మినేటింగ్ అయ్యే డెసిమల్ అని చెప్పేసి మనం 1.3 చెప్పుకున్నటువంటి దానికి కాన్వర్స్ మనం ఈ విధంగా చెప్పుకుంటాం. ఒకసారి దాన్ని నేను స్టేట్మెంట్ బోర్డు మీద రాస్తాను చూడండి. ఒకసారి మనం ఈ థియరాన్ని చూస్తే ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు వరకు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ బట్టి లెట్ x = P/Q be ఏ రేషనల్ నెంబర్. x అనేది ఒక రేషనల్ నెంబర్ మనం తీసుకున్నాం. ఇక్కడ P, Q కంపల్సరీగా కోప్రైమ్స్ అవ్వాలి, సాపేక్ష ప్రధానాంకాలు, అంటే సూక్ష్మ రూపంలో ఉండాలి అని అర్థం. సచ్ దట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ Q ఆఫ్ ద ఫార్మ్ 2n × 5m. ఈ దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2n × 5n రూపంలో ఉండేటట్టు x అనే ఒక రేషనల్ నెంబర్ ఉంటే, వేరే m, n ఆర్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్, అంటే n, mలు మైనస్ ఉండవు, అంటే 0 కానీ 1 కానీ. నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అంటే నెగిటివ్ కానీ ఇంటిజర్స్. నెగిటివ్ ఇంటిజర్స్ తీసేస్తే -1 -2 -3 అవి తీసేస్తే మిగిలినవి 0 1 2 3 4 5. సో అవి నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అండి. నెగిటివ్ ఇంటిజర్స్ అంటే -1 -2 -3 -4. పాజిటివ్ ఇంటిజర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 0 ఉండదు. ఆ డిఫరెన్స్ చూసుకోవాలి అందరూ జాగ్రత్తగా. నాన్ నెగిటివ్ మీన్స్ నెగిటివ్ లేనివి, పాజిటివ్ ఇంటిజర్స్ మీన్స్ 1 2 3 4. నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ కి పాజిటివ్ ఇంటిజర్స్ కి డిఫరెన్స్ 0. నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ లో 0 ఉంటుంది, పాజిటివ్ ఇంటిజర్స్ లో 1 నుంచి మాత్రమే ఉంటాయి. అది సో m, n వాల్యూ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్. అప్పుడు దెన్ x హ్యాస్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ ఈస్ టెర్మినేట్స్ అన్నమాట. టెర్మినేట్ అయ్యే డెసిమల్ ఎక్స్పాన్షన్ మనకు ఉంటుంది. దీని మీద మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. 3/8. ముందు దీన్ని సూక్ష్మ రూపంలో మార్చేయాలి. ఇది సూక్ష్మ రూపంలో ఉందా లేదా తెలియాలంటే లవాన్ని హారాన్ని రెండింటిని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా మార్చామంటే మనం ఆటోమేటిక్గా అందులో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్గా ఉన్నవి కామన్గా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 8 అంటే 2³ అండి. దీన్ని మనం డెసిమల్ ఎక్స్పాన్షన్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, మీ అందరూ ఒకసారి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దేంతో మల్టిప్లై చేయాలి, 5³ సో 2³ × 5³ ఎంత అవుతుందండి, 10³ అవుతుంది డినామినేటర్లో. సో న్యూమరేటర్ ఎంత అవుతుంది, 5³ అంటే 125, 3 125, 3 125 ఎంత 375. సో ఇది ఎంత అవుతుందండి, ఇది 10³ కాబట్టి 3 స్థానం 0.375. ఓకే, టెర్మినేట్ అయిపోయిందండి. ఏమైంది, టెర్మినేటింగ్. ఓకే, నెక్స్ట్ వన్ 13/125. 13/5³ అండి, మనందరికీ తెలిసిందే. ఇంకా 13 ఇది ఇట్ సెల్ఫ్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్కి విడగొట్టలేము. సో దేంతో మల్టిప్లై చేయాలి, 2³ తో మల్టిప్లై చేయాలి. సో 5³ ఇక్కడ 5³ × 2³ వచ్చింది కాబట్టి ఏమవుతుంది, 10³ అవుతుంది డినామినేటర్. న్యూమరేటర్ ఏమో 8 13s 8 3 24 2 8 1 8 2 10 4. సో 10³ అంటే ఏమవుతుందండి 0.104. ఎందుకంటే 10³ కదా, 3 స్థానాలు వెనక్కి రావాలి. సో ఇట్ ఈస్ ఆల్సో టెర్మినేటింగ్. నెక్స్ట్ వన్ చూద్దాం, 7/80. 7 ఈజ్ ప్రైమ్ నెంబర్. సో మనం దాన్ని అలవాటు చేస్తాం. 80ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ కొడితే ఇక్కడ కొడదాం. 2 40, 2 20, 2 10, 2 5, 2⁴ × 5, 2⁴ × 5. సో దీన్ని మనం దేంతో గుణించాలండి, 5³ తో. 5³ తో మల్టిప్లై చేస్తే 2⁴ × 5 × 5³ చేయాలి కదా. అప్పుడు 7 × 125/5
2 power 4 into 5 power 4, this is equal to 10 power 4 వచ్చింది మనకి. అంటే అది ముందు డినామినేటర్ న్యూమరేటర్ ఏముందో చూద్దాం. 125 7తో మల్టిప్లై చేద్దాం. 7 5 35 7 14 3 17 7 1 7 7 1 8 875. సో 875 మనకు వస్తుంది బై 10 power 4. దిస్ ఈజ్ 0.87. సారీ, ఇక్కడ ఏం వేసుకోవాలి, 4 కదా డిజిట్స్, 0.0875. అలాగే ఇది కూడా చూద్దాం. డినామినేటర్ ఎంత వచ్చిందండి, 5 power 4 అండి. 25 into 25 అంటే 5 power 4. న్యూమరేటర్ చూద్దాం, 14588ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద పెట్టుకుందాం. 2తో పోతుందండి. 2 2 7 14 2 7 4 2 9 18 2 9 18. ఇది 2తో పోదు కదండి, 3తో పోతుందండి. 3 2 6 3 4 12 3 3 3 3. ఇది 3తో మళ్ళీ పోతుందండి. 3 7 3 8 24 3 1 3 1. సో మనం ఎక్కడ తప్పు చేయలేదు కదా. ఓకే, 2 4 ఉందండి, ఇక్కడ తప్పు చేసాం. ఇక్కడ 2 9 18 పోయిన తర్వాత 2 4 ఉంది. ఒకసారి దీన్ని 2 3 6 2 6 12 2 4 8 2 7 14 3 6 9. సో 3తో పోదండి ఇది. ఇప్పుడు నెక్స్ట్ 5తో కూడా పోదు. 7తో చెక్ చేద్దాం. 7 5 35 1 ఉంటుంది. 7 2 14 7 1 7. 521 ఒక ప్రైమ్ నెంబర్ అండి. సో ఇది మనకేమవుతుంది ఇప్పుడు, 2 square into 7 into 521. సో ఇది డినామినేటర్, ఇంకా మరి న్యూమరేటర్లో డినామినేటర్ కామన్గా ఏం లేదు కాబట్టి ఇది సింప్లెస్ట్ ఫామ్లోనే ఉంది. సో మనం 2 power 4తో మల్టిప్లై చేయాలండి. 2 square into 7 into 521 into 2 power 4 by 5 power 4 into 2 power 4. దీన్ని 10 power 4 అవుతుంది డినామినేటరు. న్యూమరేటర్ మనం మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఇవన్నీ మల్టిప్లై చేసుకోవాలి. 4 into 7 into 7 ఏ వచ్చినా కూడా ఆ నెంబర్ని మనం రాస్తే 4 డిజిట్స్ తర్వాత పాయింట్ రావడం జరుగుతుంది. సపోజ్ 3 4 2 1 ఏదో వచ్చింది అనుకో, పాయింట్ 2 3 5 ఇలాగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ టెర్మినేటింగ్ డెసిమల్. సో దీని నుంచి మనం ఏం కన్క్లూడ్ చేస్తామంటే, ఒక p/q రూపంలో ఉన్న ఒక అకర్ణీయ సంఖ్య తీసుకుంటే అది సింప్లెస్ట్ ఫామ్లో మార్చి దాని యొక్క హారం యొక్క ప్రధాన కారణాంకాల లబ్దం 2 power m into 5 power n రూపంలో ఉంటే అది ఖచ్చితంగా టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇప్పుడు మనము నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. ఇప్పటివరకు మనం అంతం అయ్యే దశాంశ రూపాలను మనం చూసామండి, అంటే టెర్మినేటింగ్ ఓన్లీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నాన్ టెర్మినేటింగ్ వాటిలో 2 types ఉంటాయని చెప్పుకున్నాం. నాన్ టెర్మినేటింగ్లో 2 types ఉంటాయి. ఒకటి రికరింగ్ అంటే ఆవర్తనం అయ్యేవి. సెకండ్ వన్ నాన్ రికరింగ్. ఈ నాన్ రికరింగ్ మనకి p/q రూపంలో రావండి, ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయని చెప్పుకున్నాం. ఇవి మాత్రం మళ్ళీ p/q రూపంలో మార్చుకోవచ్చు, అంటే రేషనల్ నెంబర్స్ అవుతాయి రికరింగ్. ఒకసారి చూద్దాం అవి ఎటువంటివి రికరింగ్ అవుతున్నాయి, వాటి యొక్క హారం గురించి మనం ఏం మాట్లాడగలం. p/q రూపంలో ఉండేటప్పుడు దాని హారం ఏ రూపంలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు 1/3 తీసుకుందామండి. అంటే ఏం చేయాలి, 1ని 3తో మల్టిప్లై చేయాలి, భాగించాలి. 3తో భాగిస్తే 0.0 3 3 9 1 మళ్ళీ పాయింట్ పెట్టుకున్నాం 0 3 3 9. ఈ ప్రాసెస్ ఏమవుతుందండి, ఇది కంటిన్యూ అవుతుంది. సో 1/3 is equal to 0.3333 so on. సో 0.3. నెక్స్ట్ రెండో వన్ తీసుకున్నాం 2/7. అంటే ఏం చేయాలండి, 2ని 7తో భాగించాలండి. 0.0 7 2 14 6 0 7 8 56 4 ఉంటుంది. 0 7 5 35 5 ఉంటుంది. 0 7 7 40 9 1 0 మళ్ళీ 7 1 7 3 ఉంటుంది. 7 4 28 2 మళ్ళీ మొదటికి వచ్చిందండి. మళ్ళీ 7 2 14. సో ఇది కంటిన్యూ అవుతుంది. సో 2 8 5 7 1 4 వచ్చిందండి మనకి. ఇది ఎంత వచ్చింది, ఇది 0.285714 బార్ 714. ఇది ఖచ్చితంగా ఈ ఆర్డర్ కంటిన్యూ అవుతుందండి.
మీకు నేను దీన్ని ఉపయోగించి ఒక చిన్న లాజిక్ చెప్పాలనుకుంటున్నాను. ఏ దాన్నైనా ఒక 7తో భాగించాలంటే మనం ఫాస్ట్గా లైక్ మ్యాజిక్ అనమాట. సపోజ్ 150/7 దీన్ని మనం భాగించాలి. మనకి ఫస్ట్ 2 డిజిట్స్ మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే తర్వాత డిజిట్స్ని మనం ఈజీగా రాసేయచ్చు. ఒకసారి చూడండి, 7 2 14, 7 1 7, మనకి ఎంత మిగులుతుంది 3 కదా, 7 4 28. 115 భాగించేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి 7తో. 7 2 14 2, మళ్ళీ 1 కదా మిగిలింది, 7 2 14, ఇక్కడ 1 మిగిలింది. సో 1, మళ్ళీ 0 తీసుకున్నాం, 7 1 7 3, పాయింట్ పెట్టుకుంటే 7 4 28 2, 7 2 14. ఒకసారి చూడండి, 2 8 5 7 1 4 కదా మనకి ఇప్పుడు చెప్పుకున్నాం. ఇక్కడ దేంతో మొదలైంది, రికరింగ్ 4తో మొదలైంది. సో రివర్స్లో వచ్చేస్తుంది 4 2 8 5 7 1, 4 2 8 5 7 1. ఈ విధంగా మనం ఈజీగా ఈ నెంబర్స్ అన్ని మనం చెప్పేయచ్చండి, భాగించినదే వస్తుంది. మనకి ఇంకోటి ఏదైనా కావాలంటే 245/7 దీన్ని నేను ఈజీగా ఎలా రాస్తానంటే 7 3 21, 7 2 14, ఇంకా 10 మిగిలింది కదండి, 7 1 7. సో 1తో స్టార్ట్ అవుతుంది. నేను 285/7 1 4 గుర్తుపెట్టుకుని 1 4 2 8 5 7, 1 4 2 8 5 7. సో 285/7 1 4 గుర్తుపెట్టుకుంటే దీన్ని ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఓకే, అది ఆ విషయాన్ని మనం పక్కన పెడితే 2/7ని మనము p/q రూపంలో, అంటే హారము 7గా ఉంది. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఇది 3 అంటే 2m × 5n రూపంలో లేదు. లేకపోగానే ఇదేమైంది, టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ వచ్చింది. ఇది కూడా 2m × 5n రూపంలో లేదు, టెర్మినేటింగ్ అండ్ రికరింగే వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, 5/11. 5/11 అంటే 5ని 11తో భాగిస్తే 0.0 పెట్టుకుంటే 11 4 44, 6 0, 11 5 55, 5 0, 11 4 44, 6 వస్తుంది. మళ్ళీ అంటే రిపీట్ అవుతుంది కదండి, 0.45. ఓకే, నెక్స్ట్ వన్ 10/13. 10ని 13తో మనం ఇప్పుడు డివైడ్ చేద్దాం. ఓకే, 10ని 13తో డివైడ్ చేద్దాం. 0.0 పెట్టుకున్నాం. 13 ఎంత పడుతుందండి, 13 8 8లో అయితే ఎక్కువైపోతుంది, 7 13 7 91, 7 10 70, 7 3 13 7 91, 8. తర్వాత 13 6 70, 0.8, 13 7 91. ఇప్పుడు పాయింట్ పెట్టుకోవాలి. ఓకే, 13 6 78 2, 13 1 13 7, 13 5 65 5, 13 4 4 ఎక్కువైపోతుంది కదా, 13 3 39, 11 0, 13 8 3 24, 8 8 8 104, 6 0, మళ్ళీ 13 4 52 8, 13 6 78 2 మిగిలింది, 0, 13 1 13 7. అంటే మళ్ళీ రిపీట్ అయింది, 1 6 1 5 3 8 4 6. సో ఇక్కడ 6తో రిపీట్ అయింది కాబట్టి ఇక్కడతో రిపీట్ అవుతుంది, 615384. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7.615384. ఇది 13 తాలూకా. 13 ప్రతి దానికి కూడా ఏదైతే ఈ రికరింగ్ ఉందో హారంలో ఒకటే మాత్రం తీసుకున్నప్పుడు ఇవి ఎప్పుడు కంటిన్యూ అవుతాయండి. 11 ఎప్పుడు తీసుకున్న 4 5 మనకి ఆ బార్ పీరియాడిసిటీ రావడం అనేది జరుగుతుంది. సో మనం ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే 2m × 5n హారంలో లేనప్పుడు అది ఖచ్చితంగా
ఆవర్తనం అయ్యే దశాంశం అవుతుంది. సో దీని నుంచి మనం ఇప్పుడు ఒక స్టేట్మెంట్ కన్క్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ ఏంటంటే చెప్పుకోవచ్చు, ఎక్స్ అనేది లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ వేర్ పీ కామా క్యూ ఆర్ కో ప్రైమ్స్, బి ఏ రేషనల్ నెంబర్ సచ్ దట్ prime factorization of q not of the form 2 power n into 5 power n where m, n are non-negative integers. Then x has decimal expansion, that means this one has a decimal expansion which is non-terminating and repeating. Non-terminating అయ్యి రిపీటింగ్ అయ్యేటటువంటి ఎక్స్పాన్షన్, డెసిమల్ ఎక్స్పాన్షన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. మనకి తెలుగులో ఏంటంటే ఎక్స్ అనేది ఒక రేషనల్ నెంబర్ పీ బై క్యూ తీసుకున్నాం, పీ కామా క్యూ సూక్ష్మ రూపంలో ఉన్నాయి, కోపరెమ్స్ అంటే సాపేక్ష ప్రధానాంకాలుగా తీసుకుంటే అప్పుడు దీని తాలూకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ 2 పవర్ n ఇంటూ 5 పవర్ n రూపంలో లేకపోతే అది ఖచ్చితంగా అంతం కానీ ఆవర్తనం అయ్యే దశాంశం అని మనము చెప్పుకోవచ్చు. దీనిపైన మనము కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్స్ డూ దిస్లు ట్రై చేద్దాం. రైట్, వితౌట్ యాక్చువల్ డివిజన్ ఎగ్జాంపుల్ 5 అండి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. వితౌట్ యాక్చువల్ డివిజన్ ఫైండ్ ద ఫాలోయింగ్ ఆర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్. ఇక్కడ ఇచ్చినవి టెర్మినేటింగ్ అవుతాయా నాన్ టెర్మినేటింగ్ అవుతాయి. మనం యాక్చువల్గా భాగించి అయితే చేయొచ్చు, అది చాలా పెద్ద ప్రాసెస్ కూడా. ఇప్పుడు మనం నేర్చుకున్న సిద్ధాంతాలు 3 సిద్ధాంతాలు బట్టి మనం వీటిని టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్గా మనం ఈజీగా చెప్పొచ్చండి. ఫస్ట్ వన్ తీసుకుందాం, 16/125. సో దీన్ని మనం ఏం చేయాలనుకున్నాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకోవాలండి. 2 పవర్ 4 డినామినేటర్ అంటే ఇక్కడ మనం న్యూమరేటరు డినామినేటరు రెండు ఎందుకు రాస్తున్నామంటే ఇది సింప్లెస్ట్ ఫామ్లో లేకపోయినట్లయితే మనకి తప్పుగా వస్తుంది కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే సింప్లెస్ట్ ఫామ్ కూడా ఈజీ అయిపోతుందండి, అందుకని. సో 16 అంటే 2 పవర్ 4, 125 అంటే 5 క్యూబ్. సో ఇది 2 పవర్ m ఇంటూ 5 పవర్ n రూపంలో ఉంది కాబట్టి ఇది టెర్మినేటింగ్ అయిపోతుందండి. ఏం యాజ్ డినామినేటర్ in the form of 2 power m into 5 power n. సార్ ఇక్కడ 2 లేదు కదా, మీరు ఎలా రాశారంటే m is equal to 0 అనమాట. సో is of the form 2 power m into 5 power n, it is terminating. ఓకే, అయితే మనం ఇక్కడ ఇంకోటి కూడా చేద్దాం. ఏవైతే టెర్మినేటింగ్ డెసిమల్స్ అయిపోతున్నాయో వాటిని మనం డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేసేద్దామండి. ఎందుకంటే అది కూడా మనం అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో. సో దీన్ని డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే మీ అందరికీ తెలుసు ఎంతతో మల్టిప్లై చేయాలి, ఎస్ దేంతో 2 క్యూబ్తో. సో 2 క్యూబ్తో మల్టిప్లై చేసుకుంటే ఇది 2 పవర్ 4 అంటే 16 ఇంటూ 8 బై ఇదేమో 10 క్యూబ్ అండి. 8 48, 4 8 4 12 128 బై అదే 10 క్యూబ్. సో ఎంత అవుతున్నదండి ఇప్పుడు ఇది 0.128. అంటే ఏవైతే టెర్మినేటింగ్ అయిన వాటిని మనం డెసిమల్ సిస్టంలోకి మార్చవచ్చు, నాన్ టెర్మినేటింగ్ వాటిని డెసిమల్లోకి మారిస్తే బార్ వస్తుంది, అది కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి దాన్ని అట్లాగే వదిలేద్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం, 25/32. ఓకే, ఇది 5 స్క్వేర్ అండి న్యూమరేటర్, డినామినేటర్ ఏమో 2 పవర్ 5. ఇప్పుడు ఇది టెర్మినేటింగ్ గా నాన్ టెర్మినేటింగ్ గా మనం చెప్తాం. ఎలా చెప్తాము, హారం యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2 పవర్ m ఇంటూ 5 పవర్. ఇది ఇక్కడ సింప్లెస్ట్ ఫామ్ లోనే ఉంది అలాగను. హారము 2 పవర్ m యాస్ డినామినేటర్ ఇన్ ద ఫార్మ్ 2 పవర్ m ఇంటూ 5 పవర్ n. ఇట్ ఈస్ టెర్మినేటింగ్. అంతమయ్యే దశాంశం అయిపోయిందండి. ఓకే, దీన్ని ఇప్పుడు ఆ రూపంలో మార్దాం. టెర్మినేటింగ్ అయిన వాటిని అన్నింటిని మనం ఏం చేయాలనుకుంటున్నాం, దశాంశ రూపంలో మార్చేయాలనుకుంటున్నాం. సో 5 స్క్వేర్ బై 2 పవర్ 5, 2 పవర్ 5. దీన్ని 5 పవర్ 5తో మల్టిప్లై చేయాలండి, ఎందుకంటే ఇక్కడ 2 పవర్ 5 ఉంది కాబట్టి. సో 5 స్క్వేర్ అంటే 25, 5 పవర్ 5 అంటే 625ని 5 చేత గుణిస్తే 5 5 25, 2 5 5 18 2 12 గుణించేద్దాం. 5 5 25, 2 5 5 18 2 12 1 5 6 30 31 3125 3125. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 3125ని 25తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్
5తో చేస్తే 5 5 25, 2 5 2 10, 2 12, 1 5 1 5 1 6, 5 3 15. ఓకే, 2తో 2 5 10, 1 2 4 5, 2 1 2, 2 3 6, 5 2 1 8 7. సో బై 10 పవర్ 5. ఇదేమైంది, ఇది 78125/10^5 అంటే 5 డిజిట్స్ కాబట్టి 0.78125 టెర్మినేటింగ్గా మారింది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దామండి మనం. (41/75). 41 ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి అది అట్లా వదిలేస్తాం. 75ని 3 25 5 5 3 × 5². సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించండి, ఇది 3 × 5² ఉంది, అంటే 2m × 5n రూపంలో లేదు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ టెర్మినేటింగ్ అవ్వదు. సో దీన్ని మనం అందుకనే డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేయాలంటే కంపల్సరీగా మనం భాగించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇది మనకి ఏదైనా టెర్మినేటింగ్ ఎప్పుడవుతుంది, హారాన్ని 10 కానీ అంటే దశాంశాలుగా మార్చైతే దశాంశ భిన్నంగా మార్చాలి. దీన్ని దశాంశ భిన్నంగా మార్చాలంటే అవ్వదు, 10 100 1000 రావు. ఎందుకంటే ఇక్కడ 3 ఉంది, 2 5 ఉంటే మాత్రమే దశాంశ భిన్నాలుగా మారుతాయి. మనం చెప్పుకున్న సిద్ధాంతాలు అన్నింటిలో ఒకటే ఒకటి లాజిక్, హారము 10 100 1000 ఉంటేనే అంతమయ్యే దశాంశంగా ఉంటుంది. మరి అంతమయ్యే దశాంశం ఉండాలంటే ఇక్కడ 10 100 రావాలంటే ఇక్కడ 3లు ఇంకా అదర్ దాన్ 2 and 5 ఉండకూడదు. ఇక్కడ అదర్ దాన్ 2 and 5 ఉంది కాబట్టి ఇది అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశం. సో యాస్ ఇట్స్ డినామినేటర్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2m × 5n, it is non-terminating and recurring. ఈ విధంగా మనం ఏది ఇచ్చినా కూడా దాన్ని టెర్మినేటింగ్గా లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6 చూద్దామండి. రైట్, ఎగ్జాంపుల్ 6 ఒకసారి చూసేద్దాం. వితౌట్ యాక్చువల్ డివిజన్ కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ డెసిమల్ ఫార్మ్. భాగాహారం చేయకుండానే కింద ఇచ్చినటువంటి అకని సంఖ్యలను దశాంశ రూపంలోకి మార్చమని చెప్పి ఇచ్చాడు. మనం వీటన్నిటిని కూడా ఏం చేయాలని చెప్పాం, న్యూమరేటర్ని డినామినేటర్ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాస్తే 5 × 7 అవుతుంది. న్యూమరేటర్ ఇదేమో 2 × 5², 2 25 50 కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి, ఇది సూక్ష్మ రూపంలో లేదని క్లియర్గా మనకు తెలిసిపోయింది. ఇప్పుడు 7 ఇక్కడ 5² క్యాన్సిల్ అయిపోతే 2 × 5. సో ఇక్కడ 2 పవర్, ఎందుకంటే 5² లోంచి ఒక 5 పోతే ఇంకొక 5 మాత్రమే ఉంటుందండి, 2 × 5. సో ఇది మనకి 2^1 × 5^1 కాబట్టి 7/10^1. సో 0.7 ఈజీగా కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ 3 7s / 5². ఇక్కడ సింప్లెస్ట్ ఫార్మ్లోనే ఉంది. సో ఇదేమవుతుంది, దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, ఎస్ 2² మల్టిప్లై చేయాలి. సో 5² × 2². ఇది ఎంత అవుతుంది, ఇప్పుడు 3 7 21 × 4 4 21 ఎంత 84 ఇది 10². సో ఇదేమవుతుంది మనకి 0.84. నెక్స్ట్ వన్ తీసుకుందాం 7/2³. 7 ఇట్ సెల్ఫ్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం ఇలా రాస్తాం. ఇప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి, 5³ మల్టిప్లై చేయాలి. 7/2³ × 5³. ఇది ఎంత అవుతుంది, 7 × 125/10³ మల్టిప్లై చేద్దాం. 7 5 35 3 7 14 3 17 1 7 1 7 875/10³ అంటే 0.875. సో మనం ఈజీగా ఈ విధంగా మనం p/q రూపంలోకి ఉన్నదాన్ని దశాంశ రూపంలోకి వితౌట్ యాక్చువల్ డివిజన్ మనం కన్వర్ట్ చేయడం నేర్చుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. దీని కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ లింక్లో ఉన్నటువంటి క్విజ్ ప్రాబ్లమ్స్ మీ యొక్క నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాయి. సో follow the quiz and write the quiz and check your marks. Thank you one and all. Thank you.